ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మనం దేవుని వాక్య భాగం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుతానండి. మత్తయి సువార్త 7, 13, 14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పు, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇక్కడ దేవుని వాక్యము మనకు బయలుపరిచే కార్యం ఏంటంటే, వార్తలో మరి యేసు ప్రభువు మనకు బయలుపరిచే కార్యం ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క వాక్య భాగము మనం ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే చూస్తుంటున్నాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు యొక్క కొండ మీద ప్రసంగము అంటాం. కొండ మీద ప్రసంగం. అనేక జనులు ఆయన సన్నిధానంలో చేరుచ్చినప్పుడు అనేక కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు విస్తారంగా మాట్లాడుతుంటున్నాడు. వాటిలో ఇదొకటి. 2 మార్గాలు అంటున్నాడు. దేవుని వాక్యం మనకు బయలుపరిచేటి ఏంటంటే 2 మార్గాలు ఉంటున్నవి. చూసినట్టయితే ఒకటి ఇరుకు ద్వారము, రెండవది వెడల్పైన ద్వారం. ఇరుకు ద్వారము, వెడల్పైన ద్వారము అనేటువంటి కార్యం. కాబట్టి ఇరుకు ద్వారము, వెడల్పైన ద్వారం. వెడల్పైన ద్వారము అంటాడు, విశాలమైనది. అది ఎక్కడ పోతుందట? మరి నాశనమునకు వెళ్ళేదిగా ఉంటున్నది అంటాడు. నాశనపు ద్వారము వెడల్పు అంటాడు. ఏంటిది అంటే, ఈ ద్వారము అంటే ఇక నాశనమునకు పోయేది. అంటే మనము మరి నశించిపోవుట, లేక మనము ప్రాణము మరి ఎక్కడ చనిపోయిన తర్వాత నరకంలోకి పోవుట అనేటువంటి కార్యాన్ని. కాబట్టి అనేకులు దాంట్లో పోతారు సాధారణంగా. విశాలంగా ఉంది కాబట్టి. ఎందుకు అది విశాలంగా ఉందంటే, చూడండి, మనం గమనించినట్లయితే దేవుని వాక్య భాగంలో నుంచి కొన్ని వచనాలు మనం చూస్తాం. చూడండి, మరి యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో యెషయా ఏం రాస్తున్నాడంటే, చూడండి 7, 8 వచనాలు. ఇక్కడ విశాలమైన మార్గంలో వెళ్ళేవారు ఎట్లా కొట్టున్నారంటే, వారి కాళ్ళు పాపము చే పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడుచున్నవి, వారి తలంపులు పాపహేతుకములు తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి, శాంతవర్తనం ఎరుగరు. ఇవన్నీ కూడా విశాలమైన మార్గమున ప్రవేశించుట లేక ప్రయాణించుట అనేటువంటి కార్యాన్ని సాదృశ్యం. ఎట్లాగుంటారంటే అటువంటి వాళ్ళు నిరపరాధులను చంపుటకు త్వరపడేవాళ్ళుగా కదా. అట్లనే మరి పాపహేతుకమైన తలంపులు, ఇతరుల నాశనాన్ని కోరుకునే తలంపులు. మరి చూసినట్టయితే వారికి శాంతం అంటే పనికిరాదు, ఎప్పుడు అలజడి, అల్లరి, అటువంటి యొక్క మనోభావం, మనస్తత్వం కలిగి ఉంటే జనులందరూ. వారి నడుకల్లో న్యాయం కనబడదు, నడువడిలో వారి వంకరతో, వారి త్రోవలని కూడా వంకర త్రోవలు కల్పించుకుంటూ వాటిలో నడుచువాడెవడును శాంతినందుడు. కాబట్టి శాంతి సమాధానం పెట్టేది అక్కర్లేదు, ఎట్లయినా జీవించవచ్చు. ఇటువంటి యొక్క ఫ్రీ లైఫ్ అంటారు చూడండి. కొంతమంది అంటారు లైఫ్ ఫ్రీగా ఉండాలని, ఏ కట్టుబాటు ఉండదు, ఏ హద్దుబాట్లు. అటువంటిది అటువంటి వారందరూ కూడా నడిచేటువంటి మార్గాన్ని ఏమంటారు? విశాలమైన మార్గము. కాబట్టి ఇక విశాలమైన మార్గము మరి ఇటువంటి వారందరికీ కూడా మార్గమై ఉంటున్నది అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. అట్లాగే సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తాం. సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. దానికంటే ముందుగా 14, 12 చదువుతానండి. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయును. అది కాబట్టి అందరూ కూడా వాళ్ళు నడిచే మార్గం మంచిది అంటారు. నా మార్గము, నా ఇష్టం, నాది. అట్లా జీవించే ప్రజలు మరి అది బాగా కనిపిస్తుంది. కానీ అయితే అది ఎక్కడికి నడిపిస్తుందంట? మరణమునకు తిరిగిన. మరణము అంటే నిత్య మరణము లేక నరకం అనేటువంటి కార్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఇష్టానుసారముగా జీవించుట, అన్యాయంగా అక్రమంగా జీవించుట, భయభక్తి లేకుండా జీవించుట అనేటువంటిదే విశాలమైన ద్వారముగా. అంటే అనేకులు అట్లా జీవితాల్లో ఉంటున్నారు. అదే
మరి 2వ అధ్యాయంలో కూడా చెప్తాడు. 2వ అధ్యాయం సామెతలు 2:13 అట్టివారు చీకటి త్రోవల్లో నడువలనని యథార్థ మార్గం విడిచిపెట్టెదరు. వారికి యథార్థ మార్గం పనికిరాదు. చీకటి త్రోవల్లో నడవాలి అంటే చీకటి అంటే అన్యాయం, అక్రమం, పాపం. మరి కీడు చేయ సంతోషించుదురు, కీడు చేయ సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసింతురు. వారు నడుచుకుని త్రోవలు వంకరవి, వంకర మార్గం. ఇప్పుడు అట్లాగే వారి కుటిలవర్తనలు అంటే మరి కుటిలమైన కంటే ఎంతో మరి చూసినట్టయితే దురాశపరులుగా ఉంటున్నారు. ఇటువంటి వారందరూ కూడాను ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం ఉంటుందంటే విశాల మార్గం నడుచుట. కాబట్టి అనేకులు ఈ లోకంలో ఇట్లా విశాల మార్గం నడిచేవారు ఉంటున్నారు. అందుకొరకే మరి వారి యొక్క కార్యములు కూడా ఎట్లాగుంటాయంటే పాప కార్యములు అని మనం చూసాం కదా. అందుకొరకే అపోస్తలుడు పౌలు కూడా రాస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు రాస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 18వ వచనంలో ఒక మాట చెబుతాడు. 3వ అధ్యాయం 18వ వచనంలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎందుకంటే నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. ఇట్లా బ్రతుకులు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు బట్టి అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచున్నారు. కాబట్టి మరి ఇటువంటి యొక్క మరి జీవితం మిగిలిన వారందరికీ కూడా ఎటువంటి వారు విశాల మార్గం నడిచేవారు. దాని యొక్క అంతము నాశనము అంటున్నాడు. దాని యొక్క అంతము నాశనము. అందుకొరకే పేతురు రాసేటప్పుడు కూడా పేతురు కూడా ఏమంటాడంటే 2వ పేతురు 2:10 చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. రైట్, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యమైన మరణమైన దురాశలను కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరిస్తూ శిక్షకు లోబడిన వారు వీరందరూ కూడా ఎటువంటి వారు విశాల మార్గం నడిచేవారు. అంటూ దురాశపరులు అని చెప్తూ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాడు. దురాశపరులు అయిన తిన్నని మార్గం నడవకుండా వంకర మార్గం ఏర్పరచుకుంటారు. చూడండి 15వ వచనం, తిన్నని మార్గం విడిచి బెయీరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దించబడినట్లనగా నోరు లేని గార్ధముతో మానవ స్వరంతో మాట్లాడను. ఆ ప్రవక్తకు వెరితనం అడ్డగించను. కాబట్టి ఇక్కడ ఒక ప్రవక్తను ఒక ఉదాహరణ పాత నిబంధనలో మనము సంఖ్యాకాండంలో చూస్తాం. ఏంటక్కడ బిలాము చూసినట్లయితే మరి ఇక్కడ చూస్తుంటున్నాము. బిలాము బెయూరు కుమారుడైన బిలాము కదా. బాలాక్ అనే ఒక రాజు మరి చూసినట్లయితే అన్ని రాజు ఇశ్రాయేలు మరి ఆ యొక్క మార్గం గుండా వారి యొక్క ప్రయాణంలో మరి ఇశ్రాయేల్ వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు ఒకవేళ బాలాకును యుద్ధములకు వచ్చి బాలాకును చంపేస్తారేమో అని చెప్పేసి భయపడి బిలాము అనే ప్రవక్త కోసం పంపిస్తాడు. దేవుడు చెప్తాడు, నువ్వు పోవద్దు, వారు ఇశ్రాయేలు నా ప్రజలు కాబట్టి నువ్వు పోవద్దు అని చెప్తే బిలాముకు మరి ఆ రాజు ఏమంటాడంటే, అయ్యా నువ్వు వచ్చినట్టయితే నీకు మంచి దానం ఇస్తాను, చాలా సంపదిస్తే నేను గౌరవిస్తాను అంటాడు. అప్పుడు ఆశ కలుగుతుంది బిలాముకు. మళ్ళీ దేవుని దగ్గర పోయి అడుగుతాడు, పోవాలన్నా వద్దా దేవుడు అని. అంటే నువ్వు పోకూడదని చెప్తాడు. మరి ఈ విధంగా తిరిగి అడిగినప్పుడు దేవుడు సరే నువ్వు పో, అయితే నేను చెప్పినట్లు మాత్రం చెప్పాలా, అంతకంటే వేరేది చెప్పకూడదు. సరే వస్తాను పదానికి పోతా ఉండేటప్పుడు అది దేవుని ఇష్టం కాదు అతను పోయేది, ఇశ్రాయేలుని చెప్పించేది. కాబట్టి దురాశ మార్గంలో పోతుంటున్నాడు. అప్పుడు తాను ఎక్కినట్టు గాడిద ఏం చేస్తుందంటే పక్కకు పోయేది, అట్లాగే మరి కింద పడేస్తుంది. అప్పుడు దాన్ని కొడతాడు. అప్పుడు దేవుడు గాడిదకు మానవ స్వరం ఇచ్చి, ఎందుకు కొడుతున్నావు, అక్రమమైనటువంటి మార్గంలో నువ్వు పోతున్నావు కాబట్టి దేన్ని నేను కింద పడేసాను. కాబట్టి ఒక జంతువు ద్వారా మాట్లాడబడినట్టు ఇటువంటి యొక్క ప్రజలు. కాబట్టి దురాశపడేవారు, దుర్మార్గం జరిగించేవారు, వీరందరూ వెళ్ళే మార్గాన్ని ఏమంటాము శాలమనం. ఈ లోకంలో అనేకులు యొక్క మార్గంలో వెళ్తుంటున్నారు కదా.
కాబట్టి వారు ఇష్టం వచ్చినటువంటి జీవితం జీవించేవారు. అది విశాల మార్గం. అయితే ఈ విశాల మార్గం యొక్క అంతం ఏమైంటుందంటే మరి ఆఖరికి దాన్ని నరకానికి తీసుకెళ్ళేదిగా ఉంటుంది, నిత్య నాశనమునికి తీసుకెళ్ళేది. అయితే రెండో మార్గం ఏమంటున్నాడు చూసినట్టయితే అక్కడ ఇరుకు మార్గము లేక ఇరుకు ద్వారము అనేటువంటిది కాదు. చూసినట్టయితే ఇరుకు ద్వారమున ప్రవేశించుట అనేటవారు దాన్ని కొంతమంది మాత్రమే వెళ్ళగలరంటాడు. ఎందుకంటే ఆ యొక్క ఇరుకు మార్గము అనేటువంటిది ఏం చేస్తున్నది, అది నిత్య మార్గం, నీతి మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. ఇరుకు మార్గం అనేటువంటిది నీతి మార్గంలో నడిపించేది. అది కొరకే మనం చూస్తున్నామంటే ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయంలో ఒక మాట చూస్తాము. 3వ వచనం, మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యములను నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాబట్టి దేవుడు తెలియజేసే మార్గం ఇది, దేవుని మార్గం. అందుకే ఎందుకొరికి ఇర్మియా ఏమంటాడంటే మేము నడవలసిన మార్గము, మేము మరి చేయవలసిన కార్యము. కాబట్టి మన మార్గము మన కార్యములను మరి బయలుపరిచేవాడు దేవుడు. కాబట్టి దేవుడు బయలుపరిచిన కార్యమును మనం వెంబడించినట్లయితే మనము ఆ యొక్క ఇరుకు మార్గమును కనుగొన్న వారం అవుతాం. ఇరుకు మార్గం మరి అది నిత్యమైన జీవంలోనికి నడిపిస్తుంది. దాన్ని కనుగొన్న వారు కొందరే అంటారు. ఎటువంటి వారు? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మార్గం కొరకు వేచి ఉన్నటువంటి వారు. దేవుని ఆలోచన ఏమైంటున్నది, దేవుని మార్గం ఏమైంటుంది కదా. అట్లాగే మనం చూస్తుంటున్నాము 145వ కీర్తనలు ఏమంటాడంటే, కీర్తనలు 145లో కీర్తనకర్త ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. 145వ కీర్తన వచనం 17 నుంచి 19. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు, తనకు మొరపెట్టు వారికి అందరికీ. గమనించండి. కాబట్టి దేవుడు తనకు మొరపెట్టే వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఏం చేస్తాడంట, ఆయన సమీపముగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు మొరపెట్టేవారు, ఆయన ప్రార్థించేవారు ఆయనకు సమీపముగా ఉంటున్నారు. అంటే ఆయనను మరి అడిగి ఆయన తలంపుల ప్రకారం నడుచుకునేవారు. అది ఇరుకు మార్గం కనుగొనేవారు అంటున్నాడు. కనుగొనేవారు కొందరే, మరి వారు నిత్య జీవనకు నడిపించేవారు. అందుకొరకు ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపమున్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆయనకు మొరపెట్టిన వారు రక్షింపబడుదురు కదా, ఆయన రక్షించును. అందుకొరకే ఈ మార్గాన్ని గురించే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు 6వ వచనములో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడను రాడు. కాబట్టి నేనే మార్గము. కాబట్టి ఈ మార్గము ఎక్కడ పోతుంది? సత్యము జీవమైన మార్గము. అది తండ్రి వద్దకు, అది పరలోకమునకు, అది నిత్య జీవానికి నడిపించే మార్గము, యేసు మార్గం. అందుకొరకే ఇరుకు మార్గం ఏంటి? యేసుక్రీస్తు మార్గం. అది ఇరుకు మార్గం ఏంటి? యేసు ప్రభు మనకు చూపించే పరలోకపు బాట అది. కాబట్టి ఈ పరలోకపు మార్గము లేక యేసుక్రీస్తు మార్గము, ఈ యొక్క ఇరుకు మార్గము, ఈ ఉన్నతమైన మార్గము ఎటువంటిదిగా ఉంటుందంటే అది పర్ఫెక్ట్ వే, అది మంచి సరైనటువంటి యొక్క మార్గముగా ఉంటున్నది అనేటువంటి కార్యం తెలుస్తుంది. సరైన మార్గం, పర్ఫెక్ట్ వే అంటారు అట్లాగా. కాబట్టి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు కీర్తనకర్త. 32వ వచనం, 32వ వచనం, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. కాబట్టి దేవుడు యథార్థవంతుడు, ఆయన యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలమైన వాక్కు, అంటే పవిత్రమైంది ఆయన మాటలు. కాబట్టి ఆయన నాకు బలము ధరింపజేసి నన్ను యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి యథార్థమైన మార్గము అనేటువంటి కార్యం. కాబట్టి యేసుక్రీస్తు మార్గము లేక ఇరుకు మార్గము ప్రవేశించుట అంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు రక్షించబడదు కదా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణను పొందుతాం, పాప క్షమాపణ పొందుతాం. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ మరి తన విడుదల మనకు దొరుకుతుంది. అటువంటి వారు మరి విశాల మార్గం పోరు, దుర్మార్గమైన కార్యంలో పోరు.
వారి కొరకై మరి క్రీస్తు మార్గం ఏర్పరచుకొని, క్రీస్తు మార్గంలో శ్రమలు ఉంటున్నవి, కష్టాలు ఉంటున్నవి, అయినప్పటికీ కూడా ఆ మార్గంలో పరలోక సంతోషం ఉంటున్నది. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నా సంతోషం, శాంతిని మీకు అనుగ్రహించేదను, నా శాంతిని మీకు అనుగ్రహించేదను. కాబట్టి ఆయన శాంతి సమాధానాలు మా యొక్క మార్గంలో ఉంటున్నాయి. కాబట్టి యథార్థమైన మార్గం అది పర్ఫెక్ట్ వే అంటాడు ఇంగ్లీష్లో చెప్పినట్లయితే. యథార్థమైన మార్గం ఇది ఇరుకు మార్గం, ఇది యేసుక్రీస్తు యొక్క మార్గము అనేటువంటిది. అట్లాగే 139వ కీర్తన ఏమంటాడంటే, రైట్ 23 రైట్, నా దేవా నన్ను పరిశోధించి హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకును, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో, కాబట్టి నా మార్గం ఒకవేళ ఆయాసకరంగా అంటే నేను దుఃఖపరిచేదిగా ఉందేమో, కాబట్టి నన్ను పరీక్షించుడు ప్రభువా, సహాయం చేయి తండ్రి అని అడుగుతున్నాడు. అదే సమయంలో నిత్య మార్గమును నడిపించము, కాబట్టి నిత్య మార్గమును నడిపించేవాడు దేవుడే. ఎందుకంటే ఆయనే నిత్య మార్గం, ఆయనే నిత్యమైన మార్గం. ఆ మార్గమే మనల్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి ఎద్దుకు నడిపిస్తుంది, ప్రలోకానికి నడిపిస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది. అదే నిత్యం, అదే నేరోది అంటే ఇరుకు మార్గము అనేటువంటి ఇరుకు మార్గం ఎటువంటిది? అది నిత్యమైన మార్గంగా ఉంటుందన్నమాట. ఇరుకు మార్గము నిత్యమైన మార్గం ఉంటుంది. అందుకొరకే యెషయా గ్రంథంలో కూడా 35వ అధ్యాయంలో ఏమంటున్నదంటే, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనములో, అక్కడ దారిగానున్నది రాజమార్గం ఏర్పడను, అది పరిశుద్ధ మార్గము అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును, మూఢులైనను దానిలో నడుచుతో తప్పక ఇందురు. కాబట్టి అది పరిశుద్ధమైన మార్గం, ఇరుకు మార్గం పరిశుద్ధమైన మార్గం. కాబట్టి యేసుక్రీస్తులో మనం ఆ పరిశుద్ధ మార్గములు, ఎట్లాంటి మార్గం అంటే పరిశుద్ధ జనం మాత్రమే వెళ్ళే మార్గం అంట, అపవిత్రులైన వారు పోకూడదు అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇరుకు మార్గమున ప్రవేశించేవారు ధన్యులు, దాన్ని కనుగొనేవారు. కాబట్టి ఎట్లాగా కనుగొంటారంటే ఆ యొక్క మార్గం, రక్షణ మార్గం అది చూసినట్టయితే. అట్లాగే 55వ అధ్యాయంలో కూడా 55వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఏమంటాడు? 9వ వచనంలో 55:9 ఏమంటున్నాడంటే, చూడండి, ఆకాశమును భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మార్గము, ఇరుకు మార్గము లేక క్రీస్తు యేసు యొక్క మార్గము ఎట్లా ఉందట? ఉన్నతమైన మార్గం. మన మార్గములు మనం ఏర్పరచుకునే త్రోవలు, మనం ఏర్పరచుకునే ఆలోచనలు, మన ప్లాన్లు ఇవన్నీ కూడా ఏదో స్వల్పకాలికమైనవి ఉంటాయి. అయితే దేవుడు దీర్ఘకాలికమైనటువంటి ఉన్నతమైనట్టు. కాబట్టి మీ ఆలోచన కంటే నా ఆలోచన గొప్పది, మీ మార్గం కంటే నా మార్గం ఎంత గొప్పదంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుంటుందో అంత వ్యత్యాసం కలిగినట్టు. కాబట్టి గొప్ప మార్గంలో ఆయన మనలను నడిపించేవాడు ఉంటున్నాడు. అందుకొరకే మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఒక మాట చెప్తాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంత అగమ్యమైన మార్గము, అది ఉన్నతమైన మార్గం. ప్రియమైన సోదరి, మరి నీవు ఏ మార్గంలో ఉంటున్నావు? విశాలమైన మార్గం ద్వారా వెళ్తుంటున్నావా? అనేకులు పోతున్నారు కదా ఈ లోకములో, కాబట్టి మనం అనేకులతో చేరిపోతాము అని అక్రమము, అన్యాయము, వంకర మార్గము, దురాలోచన మార్గము, న్యాయానికి విరోధమైన మార్గంలో మన యొక్క జీవితాలు ఉన్నట్లయితే మనం ఎట్లా పోతున్నాము? విశాల మార్గంలో పోతున్నాము. ఇప్పటికేమో సంతోషంగా ఉంటుంది, దాని యొక్క అంతము నరకము, నిత్య మరణం. అయితే యేసుక్రీస్తు మార్గం కనుగొన్నట్లయితే, ఆయన యొక్క రక్షణను పొందినట్లయితే, ఆయన నీ సొంత రక్షణను అంగీకరించినట్లయితే అది రక్షణ మార్గము, క్రీస్తు మార్గము, అది ఉన్నతమైన మార్గము, అది పరిశుద్ధమైన మార్గము, అది నిత్యమైన మార్గము. అది మనల్ని ఎట్లా చేస్తుందంటే మరి ఆయన యొక్క నిత్య మార్గం, అగమ్యమైన మార్గంలో నడిపించేది, నిత్య జీవానికి నడిపించేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దినంలో మనం పరిశీలించి చూసుకోవాలి, నేను ఏ మార్గంలో ఉంటున్నాను. ఒకవేళ నువ్వు నాశనంకి వెళ్ళే మార్గంలో ఉంటైతే ఇప్పుడైనా కూడా దేవుడు నిన్ను మరి హెచ్చరిస్తుంటున్నాడు, నువ్వు
మరి ఇరుకు మార్గము కనుగొనమంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క మార్గం. ఆయన యేసుక్రీస్తు ప్రభును నీ స్వంత రక్షకునిగా అంగీకరించి, ప్రభువా నేను నా ఇష్ట ప్రకారం జీవిస్తున్నాను, క్షమించు, నా పాపను క్షమించు, నాకు హృదయంలోనికి రా నేను ప్రార్థన చేస్తే ఆయన యొక్క పాపములు క్షమించి హృదయంలోనికి వచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం మన సమస్త పాపములను మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి ఇరుకు మార్గము కనుగొనుటకు ప్రభు నీకు సహాయం చేయగా. ఆ ఇరుకు మార్గంలో ఒకవేళ ఉన్నట్టయితే నువ్వు సంతోషంగా దాంట్లో వెళుతుండు, సంతోషం ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క అంతము నిత్య జీవం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో మరి మనం నేర్చుకోవాల్సిన కార్యం ఏంటంటే విశాలమైన మార్గము నాశనము, ఇరుకు మార్గము సంతోషము, సమాధానం, నిత్య జీవం. ఆ విధంగా నిత్య జీవానికి మనం వారసులుగా చేయటం ప్రభు మనకు సహాయం చేయగా.